గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడు బాగుంటావు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. నేను ఎప్పుడు బాగుంటా. ఐఎమ్ సూపర్. ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు. స్టార్టింగ్ ఒక మంచి కాంట్రవర్సీ పాయింట్తో స్టార్ట్ చేసావు. చాలా మందికి నచ్చను, ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహా అని నాటకాలు ఆడుతూ నాకు రాదు. రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ, తెలుగు సీరియల్స్లో కానీ, తెలుగు షోస్లో కానీ, బిగ్ బాస్ కానీ ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే ఏంటి? బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారు మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు. కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు ఉండదు? పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు, వాళ్ళ భాషలకు వెళ్ళి కన్నడలోనూ సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము, ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నాం? తెలుగు ప్రజలు ఎక్కువ అబద్ధాలకి నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి మొత్తం నటనే కదా, ఏడుపులు యాయి అని ఏడుపుటు, సింపతి గేములు. ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం బిగ్ బాస్కి వెళ్తున్నామా? వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా? రియల్ లైఫ్లో కూడా నటించాలా? ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు, నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు. ఈ రోజున కేఆర్ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు, ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. ఎప్పుడు శ్రీముఖి వీడియోస్లో కనిపిస్తుంటో తనతో పాటు ఉండడం, తనతో ఫ్రెండ్షిప్ చేయడం. నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను, నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను, 1 o'clock నేను ఏం తాగాలనుకుంటాను అన్నీ తెలుసుకుని తెప్పిస్తుంది శివ. కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి, తినటానికి ఉండటానికి అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. ఆ టైంలో నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయా శివ. ఈ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తామని అడుగుతారు. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ తమన్నా సింహాద్రి. ఈరోజు నా పాడ్కాస్ట్కి గెస్ట్గా తీసుకొని వచ్చా. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. నేను ఎప్పుడు బాగుంటా. అవును, ఎప్పుడు బాగుంటావు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. అండ్ థ్యాంక్స్. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్స్టాలో మాట్లాడావు. థ్యాంక్స్. నీకు గుర్తు లేకపోయినా పర్లేదు, నా థ్యాంక్స్ తీసుకో. ఓకే ఓకే శివ, ఓకే, థ్యాంక్ యూ. కంపల్సరీ ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి ఉంటుంది, రెస్పాండ్ అవుతుంది. రేపు నా అన్న తప్పు చేసిన నా అన్నను కూడా వదలను, నేను నిజానికి నిలబడతాను నేను. అదే నా కాన్సెప్ట్. అవును, ఎందుకంటే బేసిక్గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతోటి మాట్లాడలే, నేను నీతోటి మాట్లాడలే, మనం అసలు కాంటాక్ట్లో కూడా లేము. కానీ చూస్తే నువ్వు నా గురించి మాట్లాడి ఒక వీడియో పెట్టావు. అది నాకు వేరే వాళ్ళు పంపించారు. పంపించినప్పుడు ఓకే, మంచిగా అనిపించింది. ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? ఏ స్క్రీన్ మీద కనిపించట్లేదు? మన టీవీ స్క్రీన్ అంతా మన పక్కింటి పుల్లకూర రుచి అంటారు తెలుసా మన ఆంధ్రాలో. పక్కింటి పుల్లకూర రుచి అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా, ఎంత టేస్టీ కూరలు వండినా పక్కింటి కూర రుచి అని మన వాళ్ళు అంటారు. సో మన టీవీ గురించి మాట్లాడితే, ఎందుకంటే నేను టీవీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. సో పక్కింటి రుచి అన్న టైప్లో కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు. బిగ్ బాస్ చూడు, సగం పైనే కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉంటారు. బిగ్ బాస్ ఏంటి,
తెలుగు బిగ్ తెలుగు. బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాల. ఇప్పుడు బాలీవుడ్ ఉంది, అంత బాలీవుడ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు హిందీ క్లారిటీగా వచ్చు, హిందీ అనర్గళంగా మాట్లాడతా, నాకు ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలను. కానీ నన్ను తీసుకుంటారు వాళ్ళు, తీసుకోరు. కానీ మన తెలుగులో బిగ్ బాస్లో సగం పైన కన్నడ వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు, టీవీ సీరియల్స్ చూసుకున్నా మొత్తం పక్క రాష్ట్ర వాళ్ళే, తెలుగు వాళ్ళకి లేదు. తెలుగు అమ్మాయిలకి అంత అందం ఉన్న అమ్మాయిలకి లేదు. ఇంకా నన్ను ఎవడు తీసుకుంటాడు చెప్పు శివ. మళ్ళీ అది అలాగే ఎందుకు, నీకు మంచి కంటెంట్ ఇస్తావు నువ్వు, కంటెంట్ ఇస్తాను, మామూలు కానీ మన వాళ్ళకి పక్కింటి రుచి కాబట్టి మనది నచ్చదు అంతే. స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్, ఒక కాంట్రవర్సీ పాయింట్తో స్టార్ట్ చేసావు. తమన్నా అంటేనే కాంట్రవర్సీ. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎదుటివాడికి అది నచ్చను. నేను చాలా మందికి నచ్చను, నాకు తెలిసే విషయం. ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహా అని నాటకాలు ఆడతాం నాకు రాదు. ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్గా కూడా నటించడం ఐ కాంట్ అనమాట. నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా. తమన్నా సింహాద్రి లాగా ఉంటుంది. నేను ఇట్లాగా ఉంటా, నేను ఇలాగ బతుకుతా, నిజాలే మాట్లాడతా, స్వార్థం చూసుకోను నేను. కొంతమందికి 100లో 10 మందికి నచ్చుతా. ఆ 10 మంది నాతో ఉంటే చాలు. 100 మంది 90 మంది నాతో అవసరం లేదు. వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు. బిగ్ బాస్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా. ఏంటంటే నేను కాంట్రవర్షియల్ అయిపోయాను, దానివల్ల పబ్లిక్లో చాలా బ్యాడ్ అయిపోయాను. ఏంటంటే అది కూడా నేనేంటంటే నటించకండి, అది సీరియల్ కాదు, రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేను వెళ్ళాను. నేను కొంతమంది నా నటన బయట తీసుకొచ్చాను. దానివల్ల నేను కాంట్రవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా. అయినా సరే నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు. ఫినాలే అప్పుడు వచ్చి నా గురించి మాట్లాడారు. బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి, తనకి నేనేంటో తెలుసు. చాలా బాగా ఇలాంటి గొప్ప వ్యక్తులకి, బాబా భాస్కర్, వీళ్ళకి నేను తెలుసు, వాళ్ళు నాతో ఉన్నారు. శ్రీముఖి ఈ రోజుకి నాతో ఉంది. సో హ్యాపీ. నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు. 100 మంది నన్ను పొగుడుతూ ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను. స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేసినట్లయితే, రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ, తెలుగు సీరియల్స్లో కానీ, తెలుగు షోస్లో కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షోస్లో కానీ, బిగ్ బాస్ కానీ, ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు, పగలు కొట్టేశారు. సో అంత కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు ఉండదు? అవునా కదా? సో వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు పక్క భాషల వాళ్ళ మీద? మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? ఎంతమంది ఉన్నారు? అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, అరే ఎక్కడ దాకా ఎందుకు? రియాలిటీ షో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో కూడా మీరు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు, వాళ్ళ భాషలకు వెళ్ళి కన్నడలోనూ సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుగు తినాలా? వాళ్ళు ఎక్కడికి వచ్చి సంపాదించుకుంటారు, అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటారు. నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్యకాలంలో ఒక షోలో నేను ఎందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. నా తమన్నా సింహాద్రి వద్దు. వాళ్ళు కావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? వీళ్ళకి బాగా రుచి చూపిస్తారా? అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్కి పిలిస్తే నేను రానని చెప్పేశాను. ఎందుకు? మీకు ఎంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రులు పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాపురే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా. నేను ఉన్నారు కదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళందరూ ఇదే కదా. ఎవరితో మాట్లాడతారు ఫోన్లు? అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో. ఛానల్స్లో ఉన్న వాళ్ళు, ఛానల్స్లో డైరెక్టర్స్ కన్నా కూడా వర్క్ చేసే టీం ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. అందువల్లే వీళ్ళు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు, అబ్బాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. మన అమ్మాయి ఎవరు బిగ్ బాస్కి వచ్చింది, కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది కన్నడలో చేసింది, శోభా శెట్టి. ఎందుకు? ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు, ఏం పగలు తెస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా? తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా?
నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటుంది. హ్మ్. కానీ ఇప్పటికీ నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే శ్రీరెడ్డి అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది శ్రీరెడ్డితో. ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికీ కంటిన్యూ అయ్యుంటేనే ఇది బాగుండేది. హ్మ్. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే! ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను. మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటాను. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా ఫైట్ చేసావనుకో కొంతమంది కన్నా. అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము. ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే నీకు ఎందుకో బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు హ్మ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హ్మ్. నేను ఆంధ్రదాన్ని, హ్మ్. ఎక్కువ అబద్ధాలకి, నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది. అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారే తప్ప రియల్‌గా ఎవరు ఉండట్లా. హ్మ్. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా, పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి అతనేంటి అసల మొత్తం నటనే కాదు, ఏడుపులు యాయ్ అని ఏడవటు, సింపతి గేములు. ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం 'బిగ్ బాస్'కి వెళ్తున్నామా? హ్మ్. అరే! అట్లా అనుకుంటే నేను కూడా అయ్యా నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ అయ్యా, నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను. నేను ఒక కంటెంట్ ఇచ్చాను, ఎంటర్‌టైన్‌మెంట్. టీవీ చూడాలి జనాలు, ఒక కంటెంట్ అయిన ఇవ్వాలి, ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళా. అది కూడా నేను కూడా ఏడ్చుకుంటూ, నటించేసి, ఒక సీరియల్ లాగా లేసిన గాని చేడుచుకుంటే నేను కూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్‌పీకి సంబంధించిందైతే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా! సీజన్ 3లో నా కంటెంట్‌కి రేటింగ్ వేరే లెవెల్. అవును. అవును. కానీ పబ్లిక్ అది యాక్సెప్ట్ చేయలే. నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సీరియల్‌లో నటిస్తాం, సినిమాల్లో నటిస్తాం, బిగ్ బాస్‌లో కూడా నటించాలా? కంటెంట్ ఇవ్వాలా, ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలా? నేను అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాను. అందుకని నన్ను పంపించేశారు ప్రజలు. హ్మ్. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా! హ్మ్. ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకొని చూస్తే బావుంటది. హ్మ్. వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా? హ్మ్. రియల్ లైఫ్‌లో కూడా నటించాలా? ఓకే. నాకు ఒక చిన్న డౌటు. మీరు అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ సపోర్ట్ చేస్తారా ఇండస్ట్రీలో? నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి నేను కష్టం వచ్చిన సపోర్ట్ ప్రతి చేస్తారా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. హ్మ్. నేను ట్రాన్స్ ఫీమేల్ అయ్యుండి నేనెప్పుడూ ట్రాన్స్ ఫీమేల్ గురించి మాట్లాడలా. హ్మ్. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా, ట్రాన్స్ ఫీమేల్ నేను ఒక జెండర్‌కి పరిమితం కాను. హుహు. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ టాపిక్‌కొస్తే నేను రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసా స్టార్ మా దాంట్లో కామనర్‌గా నీ ఫోటో ఏసి పోస్ట్ కామనర్‌గా వెళ్ళావా? తెలీదు నాకు వాళ్ళెందుకేసారో తెలీదు. నేను ఆ! కామనర్‌గా ఎళ్ళలేదు. హ్మ్. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆ! ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ నాది రికార్డ్. అవును. ఆ రికార్డ్ ఉంది. అవును. సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ వైరల్‌గా ఉన్నా. హ్మ్. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా ఉన్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హ్మ్. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా గూడా, ఆ ఛానల్స్‌లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకర్థం గాదు. ఏం చేసావు మరి? మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో కానీ, హ్మ్. నాకది అలవాటు లేదు. హ్మ్. పిలిచారా, షూట్ ఎళ్ళానా, పని చూసుకున్నాను, ఎళ్ళిపోతా. హ్మ్. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మరి నీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బందేముందండి? నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడా? నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు. హ్మ్. సో, నేను హ్యాపీగా విజయవాడ ఎళ్ళిపోయి, విజయవాడలో పొలిటికల్‌గా ఉన్నాను. హ్మ్. లాస్ట్ టైం కూడా నేను పిఠాపురం. రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి, హ్మ్. ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది హ్మ్. చాలా హ్యాపీ. ఓట్లనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి, డబ్బుకి, ఆటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు. నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన గూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. హ్మ్. నా ఆఫీస్‌కొచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి హ్మ్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి. అప్పుడు నేను గూడా ఎళ్లి ఒక ఫార్మ్ ఫిలప్ చేసొచ్చాను. హ్మ్. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది
ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన అవును. రాజకీయంలోకి అవును. అవును. వచ్చారు. అవును. పార్టీ స్థాపించారు. అవును. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన కూడా మారిపోయి, హ్మ్. ఆయన పార్టీనే తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం. హ్మ్. తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో హ్మ్. వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప, హ్మ్. జనసేన జెండా పట్టుకుని వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు. హ్మ్. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకుని తిరిగాను. గడప తిరిగాను ఒకప్పుడు. హ్మ్. 2019, హ్మ్. 18 హ్మ్. టైంలో. హ్మ్. అవును. ఆ టైంలో నాకు ఎంతోమంది పరిచయం అయ్యి ఉన్నారు విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని, జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేను ఇదే మాట్లాడాను ఆ మధ్య ఎలక్షన్ అవును. టైంలో. అవును. కానీ చూసారు. దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. హ్మ్. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది. స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం కాపు. పవన్ కళ్యాణ్ గారు కాపు. మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రులు కష్టపడ్డాం. క్యాస్ట్ శ్రీరెడ్డి ఫీలింగా? కాస్ట్ ఫీలింగ్ ఉంది. కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు? నాకుంది. ఎందుకు లేకుండా క్యాస్ట్? నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను, నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్‌గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని విజయవాడ నడి రోడ్డు మీద ఉద్యమం చేశాను. హ్మ్. సో, ఫీలింగ్ ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎవరికుండదు? హ్మ్. అందరికీ ఉంటది. హ్మ్. ఫిల్మ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు టీవీ ఈ ఇండస్ట్రీలో టైంలో ఉంది, పొలిటికల్‌లో ఉంది, అందరికుంది. నాకు అదే మా అభిమానం కదా! పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల హ్మ్. రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది. ఓకే. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్‌గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్‌ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వుల పాలయ్యావు అనంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులంటావా? ఇప్పుడున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? హ్మ్. బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు. ఒక హ్మ్. అమ్మాయిని కాపాడి. కాపాడు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్‌ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. హ్మ్. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. హ్మ్. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటారు. పేరు పొగిడేవాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో, అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా హ్మ్. దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల హ్మ్. యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ గాని, బ్యాడ్ కామెంట్స్ గాని, నెగటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే. అంటే నీకు ఇప్పుడు సంబంధం లేని టాపిక్స్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్‌గా ఎళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడిదో ఉండదు కదా! హ్మ్. పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాల. హ్మ్. నాకు సంబంధించిన నాటికి నేనెప్పుడు మాట్లాడను. హ్మ్. పబ్లిక్‌లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా హ్మ్. రిలేటెడ్ ఉంటే నేనెట్లా ప్రజాసేవ చేయటానికి ముందుకొస్తాను. హ్మ్. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టే హ్మ్. నేను రాజకీయాల్లోకి ముందుకొస్తున్నాను. జరిగిన రిజల్ట్‌తో హ్యాపీ? ఏ ఇప్పుడు రిజల్ట్స్? ఏదైనాన్న ఇప్పుడు జరుగుతున్న నీ సిట్యుయేషన్స్ నీ లైఫ్‌లో. నా లైఫ్‌లో ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఇల్లు కట్టుకున్నాను. అవును. అవును. రీసెంట్‌గా కంగ్రాచ్యులేషన్స్. పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ అదే టాపిక్ అడుగుదాం అనుకున్నాను. పెళ్లి చేసుకున్నాను. హ్మ్. ఇంకా వయసు అయిపోతుంది. హ్మ్. వయసు మీదకొస్తున్నప్పుడు హ్మ్. మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే హ్మ్. ఒకళ్ళు అడిగేవాళ్ళు ఉండాల. హ్మ్. ఒక తోడనేది ఉండాల. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే ఆ! నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి హ్మ్. సింపుల్. ఒక రైతు బిడ్డ అనమాట. హ్మ్. అంటే వ్యవసాయం. హ్మ్. మా తాతలు గూడా రైతు బిడ్డలే. మా తండ్రి గూడా రైతు బిడ్డే. హ్మ్. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ అంతా. హ్మ్. మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా హ్మ్. అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ గూడా రైతే. రైతులే ఉంటారు. రైతే. మా మా ఫ్యామిలీ నాన్నే రైతు. అందరూ రైతులే. సో, హ్మ్. నా హ్మ్. భర్త కూడా రైతే. హ్మ్.
ఇష్టపడతారు. ఇష్టపడ్డాడు. హ్మ్. హ్మ్. నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు. హ్మ్. పెళ్ళే వద్దు. మనకెందుకురా అయ్యా పెళ్లి, మంచి మంచి అమ్మాయిలకే హ్మ్. వదిలేసి జంప్ అయిపోతారు. మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసి పెట్టుంది. అయిపోయింది. నార్మల్‌గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్కే అయితే. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లెక్కే. ఓకే. ఏమంటుంటాడు ఆయన? అంటే ఇప్పుడు లైక్ నాకొక డౌటు. అంటే ఈ మధ్య కాలంలో గానీ, ఫస్ట్ నుంచి గానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ వుమెన్స్‌కి అబ్బాయిలు పరిచయం అయితారు. హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అంటున్నారు. చాలా ఉన్నాయి. నేను చాలా ఉన్నాయి. మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్‌గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులైతేనేమి గానీ, వాళ్ళనైతేనే గానీ వాడుకొని, దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం, హ్మ్. లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా! మరి అది భయం ఏం లేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటది. మన సర్కిల్ ఎట్లా ఉంది? మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హ్మ్. అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. హ్మ్. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్సు అంటే ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి నేను ముందే చెప్పేసా. నాకు పిల్లలు పుట్టరు. సో, నువ్వు నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టనప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకొని ఆమెకి పిల్లలు పుట్టకపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. హ్మ్. ఆ అమ్మాయి ఉంటది. ఈ అమ్మాయి ఇద్దరూ ఉంటారు కలిసి. హ్మ్. ఇద్దరు భార్యలు సీక్రెట్‌గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు. హ్మ్. హ్మ్. అలా ఆ టైప్‌లో పబ్లిక్‌లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. హ్మ్. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేసింది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు. హ్మ్. సో, ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి మీ తండ్రికి. నీకు పిల్లలు కావాలి. సో, చేసుకుంటా. నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ప్లేస్‌లో నేనుంటా. హుహు. నా ఇంట్లో నేనుంటా. నీకు హుహు. టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటది. పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి? వారసత్వం పిల్లలు, ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. అది జీవితం. హ్మ్. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటెకి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? హ్మ్. మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే హ్మ్. మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి. హ్మ్. మెయిన్ ఇది ఒకటి తప్పైపోతుంది. నేను ఆయనకి క్లారిటీ ఇచ్చేసాను. నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కొంత టైం నాకిస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అయితది కదా! కంపల్సరీ. మరి అదెలా? ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని నాతోనే ఉండిపోతాడు. రేపు సీక్రెట్‌గా దేన్నన్నా మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని, అదని, ఇదని హ్మ్. ఆ రచ్చ కన్నా హ్మ్. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంక మూడో ఆప్షనే ఉండదు. బయట తిరగాల్సిన ఆప్షనే ఉండదు. హ్మ్. ఇప్పుడు ఈ సిటీస్‌లో చూసుకుంటే పెళ్లవుతది, పిల్లలుంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్‌ని మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, హ్మ్. పబ్బుల్లోనో కలుస్తుంటారు, బయటకెళ్ళి అవేంటి ఈ మధ్య హోటల్స్ హ్మ్. ఓయే రూమా? ఓయో ఓయో రూమ్స్‌లో కలుస్తుంటారు. ఇయన్నీ బీభత్సంగా మనం చూస్తానే ఉన్నాం. ఆ! సో, క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటా. ఆ! ఆ! ఫోన్ చేయగలరా? మాట్లాడతారా? మాట్లాడతాడు. మాట్లాడతారా? మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో? ఒకసారి ఫోన్ చేయి మాట్లాడు. हेलो, इंटरव्यू में है, लाउड स्पीकर चालू है, ये रिकॉर्डिंग होती है। आपसे बात करना चाहता है एंकर शिवा। हाँ, ఓకే. హలో. ఆ! హాయ్ బ్రో. హాయ్. నమస్తే. నమస్తే. తెలుగు వచ్చా? మీకు అర్థమవుతుందా? नो नो నో, हिं, నో, నో. हिंदी। హిందీ, మరాఠీ, కన్నడ. अच्छा, अच्छा। हिंदी, मराठी, कन्नड़ा। ओके, ओके। ब्रो आपको क्या पसंद है तमन्ना में? उनमें हाँ? वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పైదాకా నేనంటే అది ఇష్టం ఇష్టం. అంట. ఆ, ఆ. ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? हम्म, क्या बोलूंगा मैं? क्या कुछ है? सोच नहीं पा रहा हूँ. ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो, कैसे लगती हो? अच्छी लगती हो. हम्म, अच्छी हो. मुझे सपोर्ट करती हो.
मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే. అంటే అదే నాకు సపోర్ట్ చేయొచ్చు. మంచిదాన్ని తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. దట్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीजन क्या है? रीजन हम्म, रीजन तो एक ही था. क्या क्या? था? मतलब जब हम मिले थे दोनों तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे. इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है हमें. ఓకే. ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఊరు కదా, హైదరాబాద్ కాదు. లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, పెళ్లి కాకపోయినా ఎవడో పట్టించుకోడు అపార్ట్మెంట్స్లో అట్లా. అది ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నాలుగు మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది తన్ని గుర్తు, ఆ ఊరు అతని, నేను అక్కడ ఉంటా, తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి, తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అనమాట. అదే నాకు అర్థం. జనాల కోసం సో ఎక్స్ప్లెయిన్ స్వీట్ చేశారు. కదా. అవునవును సార్. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్లు గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా కంపల్సరీ. నేనే, ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది. చాలా చేంజ్ కూడా అయిపోవచ్చు. పెళ్లి చేసేసుకో శివ. చాలా బాగుంటది లైఫ్. ఎట్లా ఉంటది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసావా చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్, తినమ్మా నువ్వు తినాలమ్మా తినమ్మా అని పెడితే వల్లే ఇట్లా అయిపోయా. చాలా 5 సంవత్సరాల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు సన్నగా ఉండే, పైగా ఇప్పుడు పొలిటికల్గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, శ్రీముఖి టాపిక్లోకి వద్దాం. ఓకే. ఎప్పుడు శ్రీముఖి వీడియోస్లో కనిపిస్తుంటో, శ్రీముఖితో బిగ్ బాస్ తర్వాత తనతో పాటు ఉండడం, తనతో ఫ్రెండ్షిప్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకుందాం, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. అంటే సీజన్లోకి వెళ్ళావు, 2 వారాల్లో బయటకు వచ్చేయడం జరిగింది. 2 వీక్స్లోని వాళ్ళిద్దరికి ఏంటి అంత కనెక్షన్? ఎందుకు ఇంత క్లోజ్కి అయిపోవడానికి రీజన్స్ ఏంటని అప్పుడు క్వశ్చన్ రాలా. ఈ మధ్యకాలంలో వస్తున్నాయి క్వశ్చన్స్. ఓకే. ఏం చెప్తావు? శ్రీముఖి క్యారెక్టర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని చదివేస్తుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, లోపల ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు కూడా చక్కగా కనిపెట్టేస్తుంది అనమాట. సో నేనున్నది షోలో తక్కువైనా సరే తనకి నా నిజాయితీ, నేను మాట్లాడే విధానం, నాలో ఉన్న నిజాయితీ నచ్చింది అంతే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కలుస్తున్నప్పుడు ఆహా తిను ఎవరికి భయపడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తుంది. ఈ 3 విషయాలు తెలుసుకుంది. సో అందువల్ల మేము ఇంకా క్లోజ్ అవటం జరిగింది. నేను ఇంకొకటి ఫ్యామిలీకి దూరంగా ఉంటా. నేను హైదరాబాద్లో టీవీ ఇండస్ట్రీ వల్ల ఉండటం, సింగిల్గా ఉండేదాన్ని. అప్పుడు శ్రీముఖికి పరిచయం అవటం వల్ల తనకున్న బయట సర్కిల్లో నన్ను ఒకరిలాగా కలుపుకొని నన్ను పిలవటం, ఇంటికి వెళ్ళటం, కలవటం, అవి చూస్తూ క్లోజ్ అవటం జరిగింది. క్లోజ్ అవుతూ జరిగిన దాంట్లో ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ అనమాట. నేనంటే తమన్నా ప్రాణం పోయినా సరే నిలబడిపోద్ది నమ్మిన వాళ్ళ కోసం అన్న ఒక ట్రస్ట్, ఒక్క విషయం వల్లే ఈరోజు నేను శ్రీముఖితో నిలబడగలిగాను. ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ శ్రీముఖి వాళ్ళ మదర్. అసలు ఈరోజు నేను ఇంటికి వెళ్తాను, వెళ్ళిపోతానంటే బాధపడిపోతూ ఉంటుంది. నన్ను ఒక సొంత చెల్లిలా చూసుకుంటుంది, సొంత చెల్లిలాగా. అంటే శ్రీముఖిని నేను, నాకు బిడ్డలు లేని లోటు, అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్, వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా. ఐ ఫీల్ మదర్ శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను.
అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు. అంత ఇది లేకపోయినా ఉన్నంతసేపు నా బిడ్డలాగా చూసుకుంటా. సుశ్రుత్ అసల నేను ఫీల్ అయిపోతాను. నా తల్లి, నా కొడుకు అన్నట్టుగా ఒక చిన్న బేబీలాగా తను కనిపిస్తానికి బయట అట్లే కనిపిస్తాడేమో, నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు. సో, నేను వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట. వాళ్ళ అమ్మకి సిస్టర్స్ లేరు, నాకు సిస్టర్స్ లేరు. ఎట్లా అయిపోయిందంటే ఇది నాకు నన్ను నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను, నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. ఇది శ్రీముఖి కూడా ఎక్కడో చెప్పుండకపోవచ్చు, నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. అంత చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే, అంత బాగా చూసుకుంటారు. అంటే నన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగా చూడలేదు వాళ్ళు, ఒక ఫ్యామిలీ. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏమి టెన్షన్లో ఉన్నాను, వాళ్ళ తమ్ముడు కూడా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ మూడ్లో ఉంది, ఈ మూడ్లో ఉంది ఈమె అని చెప్పి వాళ్ళు. నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను, 2:00కి నేను ఏం తినాలనుకుంటాను, 1:00కి నేను ఏం తాగాలనుకుంటాను, అన్నీ తెలుసుకుని తెప్పిస్తుంది శివ. నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు నేనేం ఫుడ్ మిస్ అవుతాను అంటే, కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ, ఏమన్నా ఫుడ్ తింటావా, ఏం తింటావు, ఎవరు అడుగుతారు శివ? కన్నవాళ్ళు ఈ రోజుల్లో అడగరు. ఒక వయసు వచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు. చుట్టవాళ్ళు మాటలకి ఎందుకు ఇట్లా, మీ పిల్ల ఎందుకు ఇట్లా, ట్రాన్స్ ఫీమేల్, పేరెంట్స్ దూరం అయిపోయారు. దూరం అయిపోయినాక దేవుడి దయ వల్ల నేను బిగ్ బాస్ దాకా వచ్చాను. బిగ్ బాస్ తర్వాత కరోనా వచ్చింది. నేను ఒక జెమినీలో కొన్ని షోస్ చేస్తున్నా. కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను. ఆ టైంలో నేను సైడ్ దాకా వెళ్ళిపోయా శివ. కరోనా టైంలో, కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. నాకు ఇక ఎట్లా తినటానికి ఉండటానికి అన్నిటికీ ఇబ్బంది. ఆ టైంలో శ్రీముఖి, ఒంటరిగా ఏం చేస్తావు, నేను సంపాదించట్లేదా, రా నా దగ్గర ఉండిపోయి, నీకు ఒక్కదానికి ఇల్లు ఎందుకు, నువ్వు ఇక్కడుండు, నాతో ఉండిపో, మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకుని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి. నాకు నా బర్త్డే లాస్ట్ టైం చూస్తుంటావు శివ, లైఫ్లో ఫస్ట్ టైం నా బర్త్డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. నా కోసం చీర తెప్పించి మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్గా దైవ దర్శనం చేయించుకుని, నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, ఎవరు చేస్తారు? నా నుంచి ఆమెకి ఏం అవసరం చెప్పు, ఏం అవసరం? ఏంటంటే ఒక మంచితనం. తను చేసిన ఎవరికి చెప్పుకోదు అసలు, జనాలకి తెలియదు. శ్రీముఖి అంటే ఒక ఎంటర్టైన్మెంట్, టీవీలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అంతే, జనాలకి ఇంకేం తెలియదు. కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పాల. ఈ మధ్యకాలంలో పాకిజా గారికి 2 లక్షలు ఇచ్చి ఎంత వైరల్ చేసుకున్నారు, కానీ ఇంతవరకు నేను చెప్పలేదు. నన్ను చెప్పొద్దని చెప్పి శ్రీముఖి దాసింది విషయం. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలో నుంచి నేను బాధపడుతుంటే, నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు, నీకు ఇల్లు లేదా, సొంత ఇల్లు ఇక్కడ ఉండు, నీకే పర్సనల్గా ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది. కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేసింది. నిజంగా ఆ దేవుడు, నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆరోగ్యాలు ఇవ్వాలా. ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి, ఇది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్లి కావాలి శ్రీముఖికి. నేను తమన్నా సింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుందంటే, ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి, నాకు ఇంతమంది రక్త సంబంధం, చుట్టాలు పొట్టాలు ఇంతమంది, ఎవ్వరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు, ఎక్కడున్నావని అడగరు, ఏం చేస్తున్నావని అడగరు. మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది. అప్డేట్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, ఏమన్నా ప్రాబ్లమ్మా, ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండి ఊరిలో ఉండే మెసేజ్ చేస్తే, ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా, ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్. ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ శ్రీముఖి. చాలా మందికి తెలియదు, బేసిక్గా తెలియదు. దట్ ఈస్ శ్రీముఖి. చాలా గ్రేట్, కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి. ఇది తెలియదు ఎవరికి.
నేనే కాదు ఉన్న ఫ్రెండ్ సర్కిల్‌లో అందరిని ఒక తల్లిలాగా వాళ్ళేం తింటారు ఇష్టమైనయి తన అవును. చేతులతో తెల్ వండి, అవును. తన చేతులతో వండి హ్మ్. పెడుతూ ఉంటది. అవును. అవును. ఆ! అవును. ఇంత చాలా పెద్ద మంచిగా ఇంత అనిపిస్తది నాకు పెద్ద కూడా. టీవీ స్టార్ అయ్యుండి కూడా అవును. తన చేత్తో వండుతది. హ్మ్. వండి ప్రతిరోజు రెగ్యులర్‌గా మేము ఆమె చేత్తోనే తింటాం. హ్మ్. ఆమె ఫుడ్ తింటాం. ఆ ఉప్పు తింటాం. ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను. హ్మ్. సో, ఆ దేవుడు ఎప్పుడూ కూడా శ్రీముఖి చల్లగుండాలా, హ్మ్. మంచి భర్త దొరకాలా, హ్మ్. ఇంకా ఫీల్డ్‌లో సక్సెస్ కావాలా. నేను బతుకున్నంత వరకు నేనెప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను. శ్రీముఖితో నీకింత బాండింగ్ ఉంది. బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ వల్ల జనాలకి తెలిసింది గానీ, లేకపోతే నువ్వు అంటే నువ్వేదో శ్రీముఖి ఫేమ్ వాడుకుంటున్నావని, హ్మ్. లేకపోతే నువ్వేదో కావాలని తన వెనక తిరుగుతున్నావని అనుకునే వాళ్ళు చాలామందున్నారు బేసిక్‌గా. హ్మ్. కదా! యాహ్! ఇంత మంచి ఫ్రెండు మరి ఒక రీసెంట్‌గా 'కేబీకేజీ' షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకెళ్ళలేదు నువ్వు? ఫ్రెండ్స్ అప్పుడు నేను లేనిక్కడ. ఓకే. ఫ్రెండ్స్‌ని చేతు వీళ్ళెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్‌లో. ఆ! అందువల్ల వెళ్ళలేకపోయాను. ఆ! తర్వాత నేను నాకు కాల్ రాలేదు. పిలుపు రాలేదు. ఇందాక జెప్పాను గదా! డైరెక్టర్స్‌కి వాళ్ళకన్నా గూడా హ్మ్. టీవీ ఛానల్స్‌లో పనిచేసే బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల పని చేసే వాళ్ళకి ఆహ్, నచ్చరు లోకల్ వాళ్ళు. సో, అవును. అందువల్ల ఎక్కడో నా పేరు అక్కడ గూడా రాలేదేమో. హ్మ్. వాటెవర్ మనం అక్కడ కనిపించకపోతే ఏముంది, శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్‌గా ఎప్పుడు ఉంటానే ఉంటాం. హ్మ్. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటది. హ్మ్. నన్ను కష్టకాలంలో హ్మ్. చూసుకుంటుంది. అది చాలు నాకు. హ్మ్. ఫేమ్ ఏముంది, ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది. యాస్ ఎ 'బిగ్ బాస్' సీజన్ 3 కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే. నేను అందరికి సుపరిచితురాలినే. హ్మ్. ఇంకేం ఫేమ్‌కి వాడుకోవాలో చెప్పు? అవును. అది కాదు. ఒకవేళ మళ్ళీ 'బిగ్ బాస్' ఆఫర్ వస్తే ఎళ్తావా? మనకెందుకిస్తారు చెప్పు శివ? వస్తే ఎళ్తావా? కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు. మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు? ఇస్తే ఎళ్తావా? ఎంతమందిని తీసుకోలేదు మళ్ళీ అవును. మళ్ళీ. అవును. నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది హ్మ్. ఆ టైంలో. హ్మ్. వీళ్ళకి కావాల్సింది రేటింగే. మరి మేము రేటింగ్ ఇస్తున్నాం గదా! హ్మ్. మేమెందుకొద్దయ్యా మీకు? నాకది కావాలి. హ్మ్. పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు? హ్మ్. హ్మ్. సో, పిలిస్తే ఎళ్తా. పిలిస్తే ఎళ్తా. ఇంట్రెస్ట్ ఉంది. చంపేస్తా. రేటింగ్ మళ్ళీ జుమ్ అని పంపిస్తా. మీ వాళ్ళు మీకే సపోర్ట్ జేయరు. హ్మ్. అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఆ! ఎందుకు చేయరు? అసలు ఆడదానికా నీతోటేంటి ప్రాబ్లమ్ వాళ్ళకి? నాతో ఏం ప్రాబ్లమ్ ఉంది వాళ్ళకి? హ్మ్. నేను వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడూ లేదే. ప్రాబ్లమ్ వచ్చినట్టు కూడా ఎక్కడా లేదు నాతో. హ్మ్. బట్ ఆడదానికి శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటదనుకుంటా. హ్మ్. కానీ నాకు సపోర్ట్ ఉంది. నీకు సపోర్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు. ఉన్నారు. అలా చేసేవాళ్ళు. అని అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ. హ్మ్. అంతే. సో, దాంట్లో కూడా అంతే. నీకు నీకు పడతారా? అందరితో పడతదా? పడతదేముంది? ఒరిజినల్. హ్మ్. ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ ఒరిజినల్ కమ్యూనిటీ ఉందో వాళ్ళతో ఒరిజినల్ ఏంటి? ఫేక్ ఏంటి? నాకు అర్థం కాదు. నాకు ఈ కొంచెం మధ్య చెప్పవా? టీవీ షోల కోసం టీవీ షో టీవీ షోస్ చేసుకుంటూ ట్రాన్స్‌పరెంట్‌గా ముక్కులు కోంచుకొని, పెదాలు కోంచుకొని, దవడలు కోంచుకొని, నుదురు కోంచుకొని, మొత్తం బాడీ సర్జరీ, ఫేస్ సర్జరీలు చేయించుకొని, మమ్మల్ని తొక్కేయటం కోసం ఈ మధ్య ముందుకొస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే మా కమ్యూనిటీ రిలేటెడ్ ఒరిజినల్ ఉన్నారో చంద్రముఖి, వీళ్ళందరూ నాతో చాలా క్లోజ్ ఉంటారు. హ్మ్. నేను వాళ్ళతో ఎప్పుడూ క్లోజ్ ఉంటా. హ్మ్. ఎప్పుడు ఎవ్రీడే మాట్లాడుకుంటాం మేమంతా. హ్మ్. నేను కలుస్తూ ఉంటారా, లాస్ట్ టైము రాజమండ్రి, భీమవరం మా కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళతో కలుస్తూనే ఉంటాను. అందరూ సపోర్ట్‌గానే ఉంటారు. రీసెంట్ టైమ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయాక ఎక్కువ, ఎక్కువ బయటకొస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు అందరూ బయటికొస్తున్నారు? అంటే సడెన్‌గా అమ్మాయిలాగా మారడం, అమ్మాయిలాగా డ్రెస్‌లేసుకోవడం, లేకపోతే అలా చేయడం అవన్నీ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? నీకు 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 అనిపియదా ఇప్పుడు? బాధ అనిపిస్తది. హ్మ్. చాలా బాధ అనిపిస్తది. ఏమని చెప్తాం వీళ్ళకి? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను. నా ఈ చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోటోసు ఆ లైఫ్ మాకసలు ఎవరికీ తెలీదు గూడా. హ్మ్. ఎప్పుడైతే మారామో అప్పటి నుంచే లైఫ్ అందరూ చూస్తూ వచ్చారు. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో ఈళ్ళు చక్కగా అందమైన పురుషుల్లాగా తిరగటం, మళ్ళీ చీరలా కట్టుకోవటం. ఇప్పుడు ఒక్కొక్క షోలో చూస్తున్నాం. వాళ్ళు ఆ షో వల్ల చీరలు కట్టుకుంటున్నారు. బయటకొచ్చి అదే చీరలతో తిరుగుతానే ఉంటున్నారు.
సో దీనివల్ల ఎవరు ట్రాన్స్జెండరు ఎవరు ఏంటనేది పబ్లిక్కి ఫుల్ కన్ఫ్యూజన్ మాత్రం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా వల్ల. మా లాంటి వాళ్ళకి కూడా గౌరవం పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే మేలుగా కనబడుతున్నారు, మళ్ళీ చీరలు కట్టుకుని కనబడుతున్నారు. ఇంకా వీళ్ళకి మాకు తేడా ఏం తెలుస్తుంది పబ్లిక్కి చెప్పండి? మేము పుట్టకతోనే అలా పుట్టి అలా జీవిస్తూ వచ్చిన వాళ్ళం మేము. వీళ్ళు సగం జీవితం పురుషుల్లాగా బతుకుతూ ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగి మళ్ళీ ఇదే జనాల ముందు సర్జరీలు చేయించుకుని చీరలు కట్టుకుని అంటే జనాలు ఏమనుకుంటారు? సమాజానికి అసలు ఏమని చెప్తాం మేము అసలు చెప్పండి? ఇది చాలా జరుగుతుంది. అసలు వాళ్ళదే పై చేయగుంది. ఈ రకంగా నిజాయితీగా ఈ రకంగా ఒరిజినల్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. ఈ పురుషులు చీర కట్టుకున్న వాళ్ళు జుయి అని ఎదిగిపోతున్నారు. బేసిక్ నీకు మాట్లాడడం రాదు కదా? దేనికి? అంటే టీవీ షోల్లో అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా? అది నాకు రాదు. అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి. రఫ్ అంటే అది అంటే నేను చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్మేల్ అయి ఉండొచ్చు. నా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే మా ఊరు నుంచి చూసుకుంటే మేమే 5-6 మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం. సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత ట్రాన్స్ఫర్మేల్ అయినా సరే బ్లడ్ అదే కదా, ఆ పౌరుషం, ఆ నిజాయితీ, ఆ రక్తంలో ఉడుకు అవి కంపల్సరీ ఉంటాయి. సో ఇవి చాలా మాట్లాడుకున్నాం, మంచిగా ఉంది. నాకు ఫ్యూచర్లో టీవీలో కనిపించాలని అంటే నీకు మనసులో టీవీలో కనిపించాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయా? కంపల్సరీ ఉన్నాయి. చూడాలా? ఎప్పుడైనా శ్రీముఖికి చెప్పావా ఏమని? ఇలా నాకు ఇలా సినిమాలు కనిపించాలి, ఇలా టీవీ షోస్లో కనిపించాలి? ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అన్నట్టుగా మాట్లాడతాను. అంతేగాని మనం షోస్ కావాలి, సినిమాలు కావాలని ఎవరిని కాళ్ళు పట్టుకుని బతులాడే తత్వం నాది కాదు. సో ఇస్తే నా కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, మీకు తెలుసు. సో కంపల్సరీ కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఫ్యూచర్ బిగ్ బాస్ కానీ ఎవరిని పిలిచి మళ్ళీ ఎవరిని పిలిస్తే కంపల్సరీ చేస్తాను. రీసెంట్గా మరి కామనర్స్ తీసుకుంటారు అవి అని అన్నారు కదా, ఏమనిపించింది నీకు? నార్మల్గా కామనర్స్ నాకెందుకో ఒకటే అబ్బా, బిగ్ బాస్ అంటే నేను ఎక్కువ బాలీవుడ్లో ఫాలో అవుతూ వచ్చేదాన్ని. హిందీ సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు. ఎక్కడో మన తెలుగు వాళ్ళు తప్పు చేస్తున్నారేమో అంటే కామనర్స్ని తీసుకోవాలి, కానీ ఎక్కడో ఈ సింపతి గేమ్ ఒక సింపతి షో అయిపోయింది బిగ్ బాస్. రియాలిటీ తక్కువ, సింపతి. ఇప్పుడు కొన్ని సీజన్స్ నుంచి సింపతి ఆడుకుంటా కార్డ్ ఆడుకుంటూనే వచ్చేస్తున్నారు. ఆ సింపతి చూపించిన వాళ్ళు ఓట్లేసి విన్నర్స్ని చేసేస్తున్నారు. నాటకాలు ఆడి, ఏడుపులు చెప్పి, అబద్ధాలు చెప్పి. రేపు ఇక నెక్స్ట్ సీజన్ కూడా అదే, ఒక సీరియల్ చూసినట్టే చూడాలి. ఖర్చు పెట్టుకుని ఒక సీరియల్, అదొక ఈ మధ్య కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ అనేది ఒక సీరియల్ లెక్కనే చూడాల్సి వస్తుంది. సో ఎందుకో పాడైపోతుంది షో, వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే సీజన్ 1, 2, 3 వరకు చూసిన 4 ఓకే, అప్పటి వరకు చూసిన షో లాగా ఇప్పుడు లేదు బిగ్ బాస్. పబ్లిక్లో కూడా చూసుకున్నా ఆ క్రేజ్ తగ్గిపోతుంది. ఎక్కడో ఛానల్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా తీసుకెళ్ళాలి ముందుకని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ పొలిటికల్గా ముందుకెళ్ళాలా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, తమ్మన్న సింహాద్రి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ గురించి మాట్లాడను, ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్, తిట్టడం. రోజా గారు ఉన్నారు, ఐఎమ్ నాట్ వైసీపీ పార్టీ, నేను వైసీపీ పార్టీ కాదు, నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని. ఆ పార్టీ తరఫున నేనున్నాను ప్రజెంట్. నా జనసేన, నా టీడీపీ, నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఒక మహిళ, ఒక ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఆమె ఫిలిం ఇండస్ట్రీలో, ఆమె వచ్చి
ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకొస్తున్నప్పుడు అసలు బీభత్సంగా తిడుతున్నారు. అంటే ఆమె ప్రశ్నిస్తుంది. ఒక పురుష నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారిని గానీ ఎవరినైనా అడుగుతున్నప్పుడు ఎవరు ఏమంటారు, కోరికిస్కంగాడు, పనికిమాలినోడు, ప్రతి ఒక్కడు సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన మాటలు మాట్లాడతాం, పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మాట్లాడతాం, ఆమె బిడ్డతో కలిపి అబ్బా 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 అసలు చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా సపోర్ట్గా మాట్లాడింది అంటే ఈమె కూడా వైసీపీ అదేదో పెట్టారు కదా, ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. నేను వైసీపీ కాదు, నా టీడీపీ కాదు, నా జనసేన కాదు, నాకంటూ ఒక పార్టీ ఉంది, బీసీవై పార్టీ. నేను ప్రెజెంట్ ఆ పార్టీలో ఉన్నా. రోజా గారి గురించి ఎందుకు రక్తం ఉడికిపోతుంది, ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు పాలిటిక్స్లో సమాజ సేవ చేయడం. పాలిటిక్స్ ఏంటి, సమాజ సేవ చేయటం కోసం. పురుషుడే అంతసేపు నిలబడాలా? మగాడిదే రాజ్యమా? మహిళల ముందుకు రాకూడదా? ఈ రకంగా నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు, కొడుకుతో రంకు కొడుతున్నారు. ఉరి మీకు పిల్లలు లేరా, మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా? ఈ రకంగా వాళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో, కొడుకుతో కూడా కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా? అసలు ఎట్టిపోతుంది మన సమాజం? ఏం చూపిస్తున్నారు మీరు అసలు? అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే, ట్రోల్ చేస్తున్నారంటే మీరు మీ కన్న కూతుర్లతో పడుకుంటారా పోయి? ఏరా అంటే మీ థాట్, అంటే మీ ఆలోచనలు అంత రోతగా ఉన్నాయి అన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు అంటే చచ్చిపోతా. నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులు అని చెప్పుకునేదాన్ని. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము లేదు తప్పు చేస్తున్నామని ఆమెను ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన దాన్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు. మీరు తప్పుగా మాట్లాడాలా. ఒక మహిళని ఆ రకంగానా? రేపు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి, ఎవడు భార్యని పంపించడు. ఈ రకంగా మీరు నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడుతుంది. నేను భయపడుతున్నాను. నీచనంగా మాట్లాడుతుంటే మనసుకు దెబ్బ తగిలిద్దండి. మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. కానీ అన్ని తట్టుకుని కూడా రోజా గారు ఈరోజు ముందుకు వస్తున్నారంటే గ్రేట్ అండి. రోజా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు. పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఒక నారీ శక్తి. మరో జయలలితలాగా నేను చూస్తున్నాను, తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకుని. ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఎందుకంటే అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకు వస్తారు రాజకీయాల్లోకి. అనుకుంటారా నేను చేసుకుంటూ వెళ్తాను అనుకుని గుండె ధైర్యం మాకు కావాలా, కొంతమంది మహిళలకు కూడా కావాలి. ఇలాంటివి అంత బాగుంది, బాగా చెప్పాము. అండ్ నాకు మాట్లాడుతుంటే నేను అదంతా అబ్జర్వ్ చేశాను. తెలుగు కొంచెం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. అయ్యో బాబాయ్, నాది విజయవాడ, పక్కా కృష్ణా జిల్లా. నేను తెలుగుదాన్ని, కానీ ఎక్కువ సర్కిల్ నార్త్ ఇండియన్, అట్లా హిందీ, ఎక్కువ హిందీ మాట్లాడుతుంటే. ఇప్పుడు శ్రీముఖి నేను కలుసున్నా ఏదో అంటే నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు కలుస్తావు, నీకు హిందీ రాదు, మనం ఏదైనా చెప్పుకోవాలనుకుంటే హిందీలో మాట్లాడుకుంటాం. అలా కంఫర్టబుల్గా అట్లా హిందీ అలవాటు అయిపోయి తెలుగు తక్కువ అట్లా అవుతుంది. అదే విజయవాడ అని తెలుసు. విజయవాడ పక్క రాష్ట్రాన్ని దాన్ని కాదు, పక్కా లోకల్. అదే కొంచెం తెలుగు అలా ఎలా మాట్లాడుతుంటే ఏంటి వచ్చిరాన్నట్టు పెద్ద పదాలు రావా? అంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా అంటే రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా మాట్లాడాలంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు తప్పింది. ఎక్కడంటే ఇదే భయం శివ. ఏమన్నా తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడదామంటే అసలు ఆ రోజా గారి జరుగుతున్న అన్యాయం చూస్తే భయం వేస్తుంది. అమ్మ మనల్ని కూడా ఇట్లా చేస్తారు, ఏం మాట్లాడతాం, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అని చెప్పి ఒక భయం. ట్రోలింగ్స్ పట్టించుకుంటావా? ట్రోలింగ్స్ కామెంట్స్ ఎంత పట్టించుకోపోయినా మనసుకి ఒకటి తగులుతూ ఉంటాయి శివ. దానివల్ల
మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటా. పట్టించుకుంటావు అయితే నువ్వు కూడా కామెంట్స్ని, ట్రోలింగ్స్ని? కంపల్సరీ పట్టించుకుంటా. ఏడుస్తావా? బాధపడతావా? బాధపడతాను శివ, బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నీకు అంటే నీ లైఫ్లో నువ్వు చూసిన ట్రోలింగ్ కానీ లేకపోతే ఒక కామెంట్ కానీ దానివల్ల నువ్వు బాధపడింది ఈ మధ్య కాలంలోన ఒక ఛానల్లో నన్ను పిలవాల్సి ఉంది, అది నువ్వు ఈ మధ్య చెప్పావు కదా, ఆ రోజు నువ్వు ఎందుకు లేవని. ఒక కోంకిస్కాగాడు తమన్నా పేరు వద్దన్నాడంట ఛానల్లో. అప్పుడు నేను ఆ నైట్ నిద్రపోలా. శ్రీముఖి దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్గా మాట్లాడాను. చాలా డిస్టర్బ్. ఎందుకు భయ్, నాతో ఏం ప్రాబ్లం మీకు? నేను ఇంత కంటెంట్ ఇస్తాను, మీకు రేటింగ్ వస్తుంది, అచ్చమైన తెలుగు దాన్ని, ఎందుకు నాతో ఏం ప్రాబ్లం అని ఆ నైట్ అంతా డిస్టర్బ్ అయిపోయి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాయి మధ్యకాలంలో. ఓకే, అన్ని సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాడ్కాస్ట్ ఇచ్చావు, నీ జర్నీ గురించి మంచి మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక అంత గ్యాప్ ఇవ్వను అనుకో, ఈ గ్యాప్లోనే మళ్ళీ నాకు పిలుస్తా, మళ్ళీ తప్పకుండా మళ్ళీ దాని దగ్గరికి రావాలని, ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటాను. అండ్ నీకు కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావు అన్నింటిలో మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్షిప్ కూడా చాలా మంచిగా శ్రీముఖితో బాగా ఇంకా అలానే హ్యాపీగా ఉండాలని, మీ బిడ్డలతో మంచిగా ఉండాలని, మాతో కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా పాడ్కాస్ట్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు